శతవాహన యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ కోసం నోటిఫికేషన్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కాన్సెప్ట్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్లో సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఏ సబ్జెక్ట్స్లో వేకెన్సీ ఉన్నాయి, అండ్ దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఎస్యూకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ సెక్షన్లో మనకు సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ 25-26 అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 28 నవంబర్ 2025 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, వన్స్ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. సేమ్ టైం మన యొక్క వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది, లేదా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క రిజిస్టర్ మెయిల్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత మనం ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే అడ్మిషన్ తీసుకోవడం కోసం, పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది కేటగిరీ 1 బేస్డ్ అడ్మిషన్ అయితే చెప్పొచ్చు. నెట్ స్కోర్ని బట్టి, అదర్ ఈక్వాలిటీ స్కోర్ని బట్టి అడ్మిషన్ అయితే తీసుకుంటారు. ఎవరైతే నెట్ కానీ అదర్ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ లేని క్యాండిడేట్స్ ఉంటారో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు, అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ సబ్జెక్ట్స్లో వేకెన్సీ ఉన్నాయి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు. టోటల్గా మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి సంబంధించి యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజెస్కి అయితే ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు మెన్షన్ చేశారు. తర్వాత రీసెర్చ్ సెంటర్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ సెంటర్లో వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ మరి ఏ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఇక్కడ ఉర్దూలో వేకెన్సీస్ ఉన్నాయి, ఎకనామిక్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, సోషియాలజీలో ఉన్నాయి, కెమిస్ట్రీలో ఉన్నాయి, ఫిజిక్స్లో ఉన్నాయి, కామర్స్లో ఉంది, తెలుగులో ఉంది, కామర్స్లో ఉంది, బాటనీలో ఉంది. ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేయడానికి కారణం ఏంటి అంటే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ ఏమో ఫస్ట్ ఇవ్వడం జరిగింది, రీసెర్చ్ సెంటర్లో ఉన్న వాటికి ఏమో సెకండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి పార్ట్ టైమా ఫుల్ టైమా అంటే మ్యాక్సిమం పిహెచ్డి అడ్మిషన్ అనేది పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైంలో తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ఫుల్ టైంలో అయితే అడ్మిషన్ తీసుకుంటారు రీసెర్చ్ సెంటర్ పర్పస్లో అయితే. ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ సంబంధించి ఏదైతే టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి, పార్ట్ టైం తీసుకోవచ్చు, ఫుల్ టైం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ పార్ట్ టైం, ఫుల్ టైం తీసుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇది బేస్డ్ ఆన్ యూజీసీ నెట్ స్కోర్ని బట్టి, ఇన్స్పైర్స్ ఫెలోషిప్ని బట్టి. కాబట్టి మీరు ఫుల్ టైం తీసుకుంటేనే మీరు ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవుతారు, పార్ట్ టైం తీసుకుంటే ఫెలోషిప్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఫెలోషిప్ రావాలి, కొంత ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలి అంటే ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి మీరు ఫుల్ టైం పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది బేస్డ్ ఆన్ యూజీసీ నెట్ స్కోర్ని బట్టి కానీ, లేదా మనకు సంబంధించి ఇన్స్పైర్స్ ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని బట్టి వీళ్ళు అడ్మిషన్ అయితే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా అడ్మిషన్ వచ్చేసి మనకు 25-26 ఇయర్కి తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. యూజీసీ పబ్లిక్ నోటీస్ ఏదైతే ఉంటుందో యూజీసీ నెట్ రివ్యూ వచ్చేసి కమిటీ 24 నెట్ అనేది మెన్షన్ చేశారు. డేటెడ్ వచ్చేసి మనకు మార్చి 27, 2024 రూల్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకున్నట్టుగా మెన్షన్ చేశారు. దీని యొక్క బేసిక్ రూల్స్ ఏంటి సార్ అంటే క్లియర్గా చెప్తాను నేను ఇక్కడ. మనకు మార్చి 27, 2024 కంటే ముందు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ 2 కేటగిరీస్గా కండక్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ మార్చి 27, 2024 తర్వాత మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్లో 3 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కింద డివైడ్ చేయడం జరిగింది. యూజీసీ నెట్ ఎగ్జామ్లో 3 కేటగిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో, యూజీసీ నెట్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి టాప్ స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిలో 6% అనేది యూజీసీ నెట్ క్లియర్ చేసినట్లయితే వారికి జేఆర్ఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జేఆర్ఎఫ్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఏంటంటే ఈ 3 కేటగిరీస్ క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారు జేఆర్ఎఫ్ అంటే ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవుతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతారు, పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. దెన్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే అపాయింట్మెంట్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే యూజీసీ నెట్ అంటాం నార్మల్గా నెట్ క్వాలిఫై అవ్వడానికి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు, వీరికి ఫెలోషిప్ రాదు. తర్వాత పిహెచ్డి ఓన్లీ కూడా క్వాలిఫైడ్ అయినట్టుగా అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో
అది మనకు సో డిగ్రీ లెక్చరర్ కానీ అండ్ అదేవిధంగా గురుకుల లెక్చరర్ ఆర్ ఈక్వాలెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేసుకోవడానికి ఇది ఎలిజిబిలిటీ అనమాట. సో ఇక్కడ JRF క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ UGC నెట్ ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే సో థర్డ్ కేటగిరీలో సో ఎవరైతే కొన్ని మార్కుల వల్ల UGC నెట్ క్లియర్ చేసుకోలేని ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి PhD అడ్మిషన్ పర్పస్లో మనకి ఇక్కడ PhD క్వాలిఫైడ్ ఓన్లీ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు థర్డ్ కేటగిరీ. ఈ కేటగిరీని వచ్చేసి మనకు 2024 నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో PhD అడ్మిషన్స్ పర్పస్లో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ యూనివర్సిటీస్లలో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈ కేటగిరీ మనకు యూజ్ అవుతుంది PhD అడ్మిషన్ తీసుకోవడానికి అయితే. సో వీరు ఫస్ట్ JRFకి ఎలిజిబుల్ అవ్వరు అండ్ డిగ్రీ లెక్చరర్స్కి కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఇఫ్ మీరు PhD ఓన్లీ క్వాలిఫై అయితే జస్ట్ ఇది ఏ పర్పస్లో యూజ్ అవుతుందంటే PhD అడ్మిషన్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే బిఫోర్ దట్ డేట్ ఏదైతే ఇక్కడ మనకు మెన్షన్ చేసిన డేట్ ఉందో మార్చి 27, 2024 కంటే ముందు కనుక సో మీరు UGC నెట్ క్లియర్ చేసిన ఆస్పిరెంట్స్ అయినా JRF క్లియర్ చేసిన ఆస్పిరెంట్స్ అయినా సో PhDలో అడ్మిషన్స్ తీసుకోవడానికి మీ యొక్క UGC నెట్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది లైఫ్ టైం యూజ్ అవుతుంది. గతంలో వచ్చేసి సో మీరు గతంలో JRF క్లియర్ చేసుకున్న గతంలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా క్లియర్ చేసిన ఆస్పిరెంట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 22లో క్లియర్ చేశాను లేదా 21లో క్లియర్ చేశాను అనుకున్న ఆస్పిరెంట్స్ కానీ అంతకంటే ముందు క్లియర్ చేసిన ఆస్పిరెంట్స్ కానీ ఉన్నట్లయితే సో మీరు ఇప్పుడు PhD అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మీకు నెట్ స్కోర్కి సంబంధించి ఎటువంటి లిమిట్స్ ఉండవు. మీ నెట్ స్కోర్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది. బట్ JRF యొక్క వ్యాలిడిటీ ఏంటంటే మీరు JRF క్లియర్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు PhD అడ్మిషన్ తీసుకోవాలి వితిన్ 2 yearsలో. PhD అడ్మిషన్స్ తీసుకోకుంటే మీరు ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవ్వరు. బట్ మీరు PhDలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఫెలోషిప్ మాత్రం రాదు. ఖచ్చితంగా మీరు JRF క్వాలిఫై అయిన వితిన్ 2 yearsలో ఎక్కడో ఒక యూనివర్సిటీలో PhD అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏమైంది అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు మార్చి 27, 2024 నుంచి సో మనకు UGC నెట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం PhD అడ్మిషన్స్ తీసుకోవడానికి UGC నెట్ స్కోర్ ఏదైతే ఉందో అది వితిన్ 1 yearకి మాత్రమే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. JRF క్యాండిడేట్స్ తప్ప రిమైనింగ్ 2 కేటగిరీస్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఇక్కడ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీలో క్వాలిఫై అయిన వారికి మీ యొక్క స్కోర్ అనేది నెట్ స్కోర్ ఏదైతే ఉంటుందో 1 year లిమిట్ మాత్రమే ఉంటుంది. వితిన్ 1 yearలో మీరు PhD అడ్మిషన్ ఎక్కడో ఒక చోట తీసుకోవాలి. అదర్వైజ్ మీకు సో ఆ స్కోర్ అనేది వ్యాలిడిటీ ఉండదు. మళ్ళీ మీరు UGC నెట్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ PhD అడ్మిషన్ పర్పస్లో మాత్రమే నెట్ స్కోర్ అనేది యూజ్ అవ్వదు. రిమైనింగ్ లైక్ ఇప్పుడు నేను 2024 మార్చ్ తర్వాత UGC నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యాను సార్. UGC నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రావడం జరిగింది. మరి నేను డిగ్రీ లెక్చరర్స్కి ఎలిజిబుల్ అంటే దానికి ఎలిజిబుల్. డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉంటుందో లైఫ్ టైం ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ PhD అడ్మిషన్ తీసుకోవడానికి మాత్రం మీ యొక్క స్కోర్ వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో వితిన్ 1 yearలో అడ్మిషన్ తీసుకోవాలన్నమాట. ఈ సెకండ్ కేటగిరీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయితే. అండ్ అదేవిధంగా థర్డ్ కేటగిరీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కూడా దట్ ఈస్ ఓన్లీ PhD అడ్మిషన్. సో మీకు కూడా వితిన్ 1 year ఉంటుంది వ్యాలిడిటీ. మీ యొక్క సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు ఏ డేట్లో మీరు UGC నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అనేది. ఆ డేట్ నుంచి 1 year వరకు అవకాశం అయితే ఇస్తారు జస్ట్ PhD అడ్మిషన్స్ తీసుకోవడానికి. సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మీరు PhD అడ్మిషన్స్ తీసుకోవడానికి వితిన్ 1 year ఇస్తారు. అండ్ డిగ్రీ లెక్చరర్స్ అప్లై చేసుకోవడానికి లైఫ్ టైం ఉంటుంది. JRFకి అయితే వితిన్ 2 years ఉంటుంది. సో వితిన్ 2 yearsలో మీరు PhD అడ్మిషన్ తీసుకుంటే మీకు అడ్మిషన్లో ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు మేజర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో మీరు కనుక ఈ యొక్క UGC నెట్ ఎగ్జామ్ రాసి 3 కేటగిరీస్లో ఏ కేటగిరీ క్వాలిఫై అయినా కూడా ఈ యొక్క PhD నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ సో కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు ICAR సంబంధించి ICMR సంబంధించి అండ్ ఇన్స్పైర్స్ ఫెలోషిప్స్ సంబంధించి. వీటిలో క్వాలిఫై అయినా కూడా మీరు ఈ యొక్క శతవాహన యూనివర్సిటీకి సంబంధించిన PhD నోటిఫికేషన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది దానికి అటాచ్ చేసి అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మీరు యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కానీ యూనివర్సిటీ ప్రెజెంట్ ఈ యొక్క అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడైతే కలెక్ట్ చేస్తుందో అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఎంపిల్ అనేది బిఫోర్ 2008 కనుక మీరు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే 2008 కంటే ముందు కనుక మీరు పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే మీరు యొక్క PhD అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. విత్ ఎంపిల్ స్కోర్ను బట్టి కూడా సో వితౌట్ UGC నెట్ వాట్ ఎవర్ అవి లేకుండా కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మీకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా అయితే రీడ్ చేయండి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th December 2025 అయితే లాస్ట్ డేట్. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి 27th అయితే రిలీజ్ చేయడం జరిగింది. 27th November నుంచి మనకు 15th December వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు యూనివర్సిటీకి సంబంధించిన సెక్షన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే సో మీరు కనుక జనరల్ కానీ EWS కానీ OBC కేటగిరీ లైక్ OBC వచ్చేసి సో BCA BCB BCC ఇలా రిలవెంట్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వారికి 1500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మీరు 1500 రూపీస్ అనేది పే చేసి అడ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు క్యాండిడేట్ యొక్క లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో ఇంటర్వ్యూ కనుక మనం క్రాక్ చేస్తే దాన్ని బట్టి మనకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే 1500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ దేనికి పే చేయాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ మేబీ త్రూ ది ఆన్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిజిస్టర్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు, అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు, IFSC కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అకౌంట్కి మీరు ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ అయితే పే చేయొచ్చు. పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి యూనివర్సిటీలో అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే రావడం జరిగింది. సో యూనివర్సిటీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే మనకు సో ఎవరైతే యూజీసీ నెట్ కానీ లేదా CSIR నెట్ కానీ ఆర్ ఈక్వాలెంట్ కానీ లేదా ఇన్స్పైర్ ఫెలోషిప్స్ కానీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ యూజీసీ నెట్లో 3 కేటగిరీస్లో కానీ లేదా ఇన్స్పైర్స్ ఫెలోషిప్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ రిలవెంట్ సబ్జెక్ట్ సంబంధించి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూకి సంబంధించి మనకు 16 వేకెన్సీస్ ఉన్నాయి, ఎకనామిక్స్లో 3 ఉన్నాయి, సోషియాలజీలో వచ్చేసి 12 ఉన్నాయి, కెమిస్ట్రీలో 10 ఉన్నాయి, ఫిజిక్స్లో 7 ఉన్నాయి, కామర్స్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంటల్ వైజ్ కాలేజెస్లో అయితే మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగులో 10 ఉన్నాయి, డిపార్ట్మెంట్ కామర్స్లో వచ్చేసి 14 ఉన్నాయి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో 10 అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు పార్ట్ టైమా ఫుల్ టైమ్ అని క్వైరీ చేస్తారు కాబట్టి పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం అయితే ఉంటుంది. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం అయితే పార్ట్ టైం సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు పార్ట్ టైం అండ్ ఫుల్ టైం అనేది 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ను బట్టి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది ప్యూర్లీ యూజీసీ నెట్ స్కోర్ని బట్టి కాబట్టి మీరు ఫెలోషిప్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కానీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కానీ మీకు ఫెలోషిప్ స్కాలర్షిప్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు ఫుల్ టైం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. అండ్ అప్లికేషన్ చేయడానికి వెళ్ళే క్యాండిడేట్స్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మీతో పాటు అని మీరు క్వైరీ చేసినట్టు ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు 3 కాపీస్ ఆఫ్ సినాప్సిస్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రపోజల్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ ప్రపోజల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకున్న రీసెర్చ్ ప్రపోజల్ ఉంటుందో దాని యొక్క 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మీరు దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2 కాపీస్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, మీరు JRF క్వాలిఫై అయ్యారా, యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యారా లేదా ఇన్స్పైర్స్ ఫెలోషిప్కి సెలెక్ట్ అయ్యారా అనే థింగ్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని బట్టి మీరు ఇక్కడ దానికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన 2 కాపీస్ కావాలి. దెన్ 2 కాపీస్ ఆఫ్ UG PG మెమోరాండమ్ మార్క్షీట్ అండ్ SSC అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అయితే ఇచ్చారు. మీ 10th క్లాస్ నుంచి సో మీకు PG వరకు ఆల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ జిరాక్స్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ మీకు అప్లికేబుల్, ఎవరైతే OC BC SC ST సో ఎవరైతే SC ST ఆ రిలవెంట్ కేటగిరీ BC కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో ఇఫ్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళవచ్చు, EWS కూడా ఇంక్లూడింగ్. తర్వాత 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డు, తర్వాత రీసెంట్ 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది. వీటన్నిటిని అటాచ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అటాచ్మెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ చేశారు. 1500 ఫర్ జనరల్ కేటగిరీ OBC కేటగిరీ అండ్ 1000 ఫర్ SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఆ అమౌంట్ అనేది పే చేయాలి. పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా సేమ్ లింక్లోనే అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి సో మీరు ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న అప్లికేషన్ యాక్సెప్టెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ పర్పస్ ఏంటంటే మీరు అమౌంట్ దేనికైతే పే చేశారో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు బ్యాంకు బ్రాంచ్ ఎక్కడి నుంచి పే చేశారు, దానికి సంబంధించిన UTR నెంబర్ ఎంత, డేట్ ఎంత, అమౌంట్ ఎంత పే చేశారని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అయితే అటు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫ్యాకల్టీ, సో మీరు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి అప్లై చేస్తున్నారా, సైన్స్కి అప్లై చేస్తున్నారా, కామర్స్కి అప్లై చేస్తున్నారా అనేది రాయాలి. తర్వాత మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో కామర్సా లేకపోతే తెలుగునా ఉర్దూనా అండ్ మనకు బాటనీ ఇచ్చారు, కెమిస్ట్రీ ఇచ్చారు, సబ్జెక్ట్ ఏంటి అనేది రాయాలి. ఫ్యాకల్టీలో మీ డిపార్ట్మెంట్ నేమ్ రాయాలి, సబ్జెక్ట్లో వచ్చేసి మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది రీసెర్చ్ స్కాలర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫుల్ టైమా పార్ట్ టైమా అనేది మనం రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మాక్సిమం ఆల్ డీటెయిల్స్ క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది బేసిక్ అప్లికేషన్ రూల్ కాబట్టి మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అండ్ ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేస్తారా అనేది నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఇది బేస్డ్ ఆన్ UGC స్కోర్ని బట్టి కాబట్టి మీరు ఫెలోషిప్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఫుల్ టైం అప్లై చేసుకోండి. ఫుల్ టైం అప్లై చేసుకుంటేనే ఫెలోషిప్ వస్తుంది, పార్ట్ టైంకి అయితే రాదు. అండ్ మళ్ళీ మేము మార్చుకుంటాం సార్ జాయిన్ అయిన తర్వాత అంటే అది కొంత ప్రాసెస్ ఉంటుంది. సో అది అంత కరెక్ట్గా ఉండదు. మ్యాక్సిమం నా సజెషన్ ప్రతి ఒక్కరు ఫుల్ టైం పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకు సో ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించిన క్రైటీరియాకి సంబంధించి మీరు దేన్నైతే క్వాలిఫై కావడం జరిగిందో UGC నెట్ CSIR ICAR అండ్ ఫెలోషిప్ అనేది ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ సంబంధించి కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ పేరు ఏదైతే ఉంటుందో అది యాజ్ పర్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం అయితే పేరు అయితే ఇవ్వాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మీ జెండర్ చూస్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్ అనేది, మ్యారీడా అన్మ్యారీడా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ క్లియర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో బర్త్ డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ ప్రకారం, తర్వాత
బర్త్ ప్లేస్, బర్త్ డిస్టిక్ అండ్ నేషనాలిటీ, మదర్ టంగ్, ఈ డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. అండ్ తర్వాత స్టేట్కి సంబంధించి వెదర్ బిలాంగ్స్ టు ది కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు, ఎస్సీలో ఏ కేటగిరీ, ఎస్టీలో ఏ కేటగిరీ, బీసీలో ఏ కేటగిరీ, ఓసీలో ఏ కేటగిరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే 2 times సేమ్ రాయొచ్చు, డిఫరెంట్ ఉంటే డిఫర్ రాయొచ్చు. అండ్ మీకు సంబంధించిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోన్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ కూడా ఉంటే టెలిఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ కొంచెం కరెక్ట్గా అయితే రాయండి. ఫర్దర్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ కూడా వాళ్ళు మెయిల్ చేస్తారు కొన్నిసార్లు. అండ్ అప్డేట్స్ కూడా మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్లో ఉండే డీటెయిల్స్ ఇవ్వాలి. పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది ఫాదర్, రిలేషన్షిప్, ప్రొఫెషన్, ఇన్కమ్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది టోటల్గా. సో మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే దానికి అటాచ్ చేస్తారో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఎస్ఎస్సీ అనుకోండి, తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్, తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ, తర్వాత మీకు సంబంధించిన పీజీ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ యూటిలైజ్ ఆ క్వాలిఫికేషన్స్ అనేది మీకు ఈ యొక్క పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం యూజ్ అవుతాయంటే అదర్ క్వాలిఫికేషన్స్ కూడా దాంట్లో అయితే మెన్షన్ చేయొచ్చు మీరు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు పబ్లికేషన్స్ ఉన్నట్టయితే మీరు ఏదైనా పేపర్ పబ్లిష్ చేశారు లేదా బుక్ పబ్లికేషన్ చేశారు, ఆర్టికల్స్ పబ్లికేషన్ చేశారు అనుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది మనకి ఇచ్చిన కాలంలో అయితే. అండ్ ఒకవేళ మీరు ఫిల్ చేసినట్టయితే వాటిని కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చేటప్పుడు జిరాక్స్ సెట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీరు పబ్లిష్ చేసిన క్యాండిడేట్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెర్చ్ ప్రపోజ్ టాపిక్, మీరు ఏదైతే టాపిక్ చూజ్ చేసుకున్నారో ఆ టాపిక్ ఏవైతే మనం ఇక్కడ 3 synopsis ఇస్తున్నామో ఆ 3 synopsis అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టైటిల్ ఆఫ్ ది టాపిక్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇఫ్ యు ఆర్ ది ఇన్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మీరు ఎంప్లాయర్ అయినట్టయితే, ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టయితే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టయితే, మీరు పార్ట్ టైం పిహెచ్డీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే సో మీకు సంబంధించిన ఎంప్లాయర్ నుంచి ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు పార్ట్ టైం పెట్టుకోవాలి, నేను సర్వీస్లో ఉన్నాను అనుకునేవారు సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది రెఫరెన్సెస్, మీకు సంబంధించి అడ్రస్ అండ్ నేమ్ అయితే రెఫరెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డిక్లేర్ బై ది క్యాండిడేట్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు సంబంధించి సిగ్నేచర్ పెట్టాలి అండ్ మీరు ఏ డేట్లో ఇస్తున్నారు అనేది పెట్టాల్సి ఉంటుంది. సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీ సిగ్నేచర్ రాసి అవసరమైతే క్లియర్గా క్యాండిడేట్ యొక్క నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది, ఫుల్ నేమ్ అనేది. తర్వాత టు బి సైన్డ్ బై ది పేరెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీ పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోండి. అండ్ మీరు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు 15th December 2025 అయితే లాస్ట్ డేటు. అండ్ ఏ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చెప్పడం జరిగింది, ఎవరెవరు ఎలిజిబుల్ అనే సంగతి చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇది ప్రెజెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.